గురుగారు, తలస్నానం చేయటానికి ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? ఏ రోజుల్లోని తలస్నానం చేయవచ్చు? అలాగే సాయంత్రం వేళ కూడా తలస్నానం చేయొచ్చు అంటారా? త్రిశవణ స్నానం అని శాస్త్రం చెబుతున్నది. గృహస్థు అయినటువంటి వాడు 5 సార్లు స్నానం చేయాలి. కనీసం 3 సార్లైనా స్నానం చేయాలి అని శాస్త్రం చెప్పిన మాటే. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, సాయంకాలం పూట కూడా చేయవచ్చా అనేటువంటి ఆలోచనే లేదు. కనీసం 3 సార్లు త్రిశవణ స్నానం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయ సంధ్యా సమయానికి ముందు, మధ్యాహ్న సమయంలో, సాయం సంధ్యా సమయం తరువాత తప్పక స్నానం చేసి తీరాలి. అయితే పురుషులు స్త్రీలు 2 జాతులు ఉన్నాయి కదా మానవ లోకంలో. స్త్రీలు మాత్రం తలస్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. పురుషుడు తప్పనిసరిగా తలస్నానం చేసి తీరవలే, అందులో సందేహం లేదు. 3 సార్లు తలస్నానం చేయవలసిందే. ఏదో పైన పోసుకుంటానంటే కుదరదు. స్నానానికి కూడా నియమం ఉన్నది. మేము ఎక్కడో బాత్రూంలో స్నానం చేస్తున్నామండి, మాకెట్లా కుదురుతుంది? నదీ స్నానం అంటే ప్రవాహ జల స్నానం సర్వశ్రేష్టం అని శాస్త్రం చెప్పింది. ప్రవాహ జల స్నానం చేయాలి అంటే అన్ని ఊళ్ళలోనూ నదులు ఉంటాయా? ఉండవు కదా. అటువంటప్పుడు ఏం చేయాలి? వాపీ కూప తటాకాదీనాం అని చెప్పింది శాస్త్రం. చెరువులలో కానీ బావులలో కానీ చేయవచ్చు అని. ఇప్పుడు బావులు ఎక్కడ తవ్వుతారు? ఎక్కడ? దాన్ని అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చినప్పుడు బావులు ఉండే అవకాశం పెద్దగా లేదు. అందుకని బోరు తీసి తద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నాం, బాత్రూంలోనే చేస్తున్నాం. ఆ చేసేటప్పుడు కూడా ఓ బొక్కెంలోనో దేంట్లోనో నీళ్లు పట్టుకున్న తర్వాత ఒక్కసారి ఆ కుడి చేతిని ఆ నీళ్లల్లో ఉంచి గంగే చే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అని మంత్రం చెప్పుకుని కనుక ఆ నీళ్లను పోసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఈ మంత్రాన్ని చెప్పామో వెంటనే ఆ నదీమ తల్లులు వచ్చి ఆ నీళ్లల్లో ఉంటారు. ఏ నదుల పేర్లు చెప్పామో ఖచ్చితంగా వస్తారు. ఎందుకని, ఎలా వస్తారు? మంత్రాధీనంతు దైవతం అని శాస్త్రం. భగవంతుడు ఎప్పుడు కూడా మంత్రానికి అధీనమై ఉంటాడు. ఆ మంత్రంతోనే ఆవాహన చేస్తాం. అలా జరుగుతుందా? ఇవాల్టికి కూడా జరుగుతుంది. మంత్రం చెప్పి 2 పుల్లలు చేత పట్టుకుని అలా కొడితే అగ్ని వస్తున్నది, ప్రత్యక్షంగా కనబడుతున్నది. ఆ అగ్ని, ఆ పుల్లలకు అగ్ని వస్తే ఆ అగ్నిని హోమగుండంలో పెడుతున్నారు. ఆ మంత్రానికి అంత శక్తి ఉన్నది. మననాత్ త్రాయతి ఇది మంత్ర. చెయ్యగా చెయ్యగా శక్తిని పొందించేటువంటిది మంత్రం. ఆ గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అని ఎప్పుడైతే మంత్రం చెప్పామో ఆయా నదీమ తల్లులు, ఆ దేవతలు వచ్చి అందులో ఉంటారు. అవి స్నానం చేయటం చేత కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవటం కోసం కాదు స్నానం, మనము శుభ్రపడటం కోసం స్నానం. అందువల్ల మీరు స్నానం చేయండి. ఎంత కష్టం పడి వచ్చినా చక్కగా స్నానం చేసేసి ఏవులకు వస్తే అమ్మయ్య అని అనిపిస్తుంది. ఎందువల్ల అటువంటి ప్రశాంతత పొందుతున్నారు అంటే ఆ స్నానము యొక్క గొప్పతనం. అది కేవలం శరీరాన్ని శుభ్రం చేయటం వల్ల వచ్చిన గొప్పతనం కాదు. ఆ స్నానంలో అంత గొప్పతనం ఉన్నది. వాస్తవంగా 5 సార్లు చేయాలి. సూర్యోదయాత్ పూర్వం మొట్టమొదటిసారి, సూర్యోదయాత్, సూర్యోదయంతో పాటు 2వ స్నానం, సూర్యోదయాత్ పరం, సూర్యోదయం అయిపోయిన తరువాత మరల స్నానం చేయాలి. మాధ్యాహ్నిక సంధ్యావందనానికి ముందు మరల స్నానం చేయాలి. సాయం సంధ్యావందనానికి ముందు స్నానం చేయాలి. అయ్యా మేము సంధ్యావందనం చేయటం లేదండి, భగవన్నామం చేయండి. చేసే అవకాశం ఉన్నవాడికి సంధ్యావందనం చేస్తాడు. చేసే అవకాశం లేనివాడు కూర్చుని ఏ లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, దక్షిణామూర్తి శ్లోకములో ఇవి కూడా సంధ్యావందనంతో సమానమే. ఇవేవి నేను చదవలేను. ప్రతిరోజు చేయొచ్చా అని? ప్రతిరోజు చేయవలసిందే. ఈరోజు ఆ రోజు అనేటువంటిది లేదు.
ప్రతి నిత్యము 5 స్నానములు చేయవలసిందే, లేదా నిత్యము కనీసం 3 సార్లైనా స్నానము చేయవలసిందే. పురుషులైతే తలస్నానం చేయవలే, స్త్రీలు మాత్రం నిత్యము తలస్నానం చేయరాదు. పుని స్త్రీలు చేయరాదు. భర్త జీవించి ఉన్నటువంటి వాళ్ళు తలస్నానం చేయరాదు.